ఇప్పుడు ఒకటే అండి నేను చెప్పేది, హర్ష కుమార్ గారు ఏపీ హైకోర్టులో కాదు కేసు వేయాల్సింది, తెలంగాణ హైకోర్టులో కేసేసి ఒక్కసారి ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి తెలంగాణ పోలీసులతోటి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ తోటి రీపోస్ట్ మార్టం చేయించి ఇదిగో ఇక్కడ తాగలేదని చెప్తున్నారు, ఇక్కడ తాగారని చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి, లేకపోతే అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళమని చెప్పండి. అలా కాకుండా ఏపీ హైకోర్టులో ఊరికే సిబిఐ విచారణ కావాలి, సిబిఐ విచారణ కావాలి, లేకపోతే పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారు, లేకపోతే డాక్టర్లు అబద్ధాలు ఆడుతున్నారు అంటూ డ్రామాలు ఎందుకు? బాడీ ఉంది అక్కడ, బాడీని పాతి పెట్టింది తెలంగాణలో కదా, సికింద్రాబాద్ లోనే కదా. దే స్టిల్ హ్యావ్ ద ఆప్షన్ సస్టైనింగ్. ఒక్కసారి కంటిన్యూ. ఒక్కసారి నీలాజ్ గారు విన్నారు కదా, సో లీగల్గా అక్కడ ప్రొసీడ్ అవ్వడం కాదు, వీళ్ళంతా కూడా కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పోలీసు విడుదల చేసిన వీడియోస్ ఉన్నాయి, ఒకటే వర్షన్గా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళంతా కూడా యూనిటీగా ఉండిపోయి ఎస్ ఇది హత్య అనేటువంటి బలంగా వినిపిస్తే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన విషయంలో అంతా ఒకటిగానే ఉన్నారు, అందరూ ఒకటే చెప్తున్నారు. కానీ వాస్తవం ఇది అనేటువంటి మాటని లలిత్ కుమార్ అంటున్నారు. యావత్ క్రైస్తవ లోకం మొత్తము, మానవత్వం ఉన్న మనుషులు మాత్రము ఇది పక్కా హత్య అని అవన్నీ పరిస్థితుల్ని చూస్తే మాత్రము నమ్ముతున్నారు. సేమ్ టైం కుటుంబం కూడా ఆ మాటకు వస్తే ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఇదే మానవత్వం ఉన్న మనుషులు అంతా నమ్ముతున్నారు అంటున్నారు కదా మీరు. మరి ఇదే మానవత్వం ఉన్న మనుషుల్లో వాళ్ళు కూడా ప్రవీణ్ పటేల్ కుటుంబం కూడా ఉంది కదా, ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని చెప్పారు, కాన్ఫిడెన్స్ ఇన్ ది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశారు కూడా. చెప్తాను ఆ విషయం కూడా. అయితే అప్పటి వరకు మరి పోలీస్ వాళ్ళు ఈ జరుగుతున్న ఈ ఇష్యూస్ ఇంకా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి మా మీద నమ్మకం పెట్టండి, రిపోర్ట్ వచ్చేంత వరకు మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి అంటే వాళ్ళ మాట మీద విన్నారు. కానీ ఎప్పుడైతే అంటే మేము వాళ్ళ ఫ్యామిలీతో అంతగా టచ్లో లేము, సెకండ్ పర్సన్ మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళతో ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో కలిసిన తర్వాత ఎందుకు మరి అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటే అన్ననే లేడు, ఇప్పుడు అన్నతో పాటు ఒక మొగదిక్కు అనేది ఉండే, ఆ వదినే ఆమె ఆడామెనే, పిల్లలు ఆడవాళ్ళు, తల్లి హార్ట్ పేషెంట్తో ఉన్నది, ఆమె ఆపరేషన్ అయితే 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. లీగల్ ఫైటింగ్ కోసం ఆడవాళ్ళు మగవాళ్ళు అవసరం లేదు, మాకంటే ఇంకా పెద్ద దిక్కు లేరు, ఉన్న అతన్నే లేకుండా బాయే. ఇప్పుడు మేము బయటకు వచ్చినా నమ్ముకున్న కొంతమంది కూడా మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, ఆయన సంస్మరణ సభ అని చెప్పేసి లేకుంటే సంతాప సభలు అని చెప్పేసి చాలా క్యూఆర్ కోడ్లు పెట్టుకొని పేరు కోసము, ఇంకొంతమంది మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి డబ్బులు ఇస్తామని చెప్పేసి కొంతమంది క్రైస్తవ నాయకులు అనేటోళ్ళు, పాస్టర్లు అనేటోళ్ళు, అందరు కాదు, కొంతమంది ఇట్లా పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన తర్వాత ఎవరు వాళ్ళంతా నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫేక్ వీడియోలు ఎప్పుడైతే ప్రవీణ్ అన్న వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అమ్మ కానీ చూసి అప్పటికే షాక్లో ఉన్నారు. ఇప్పుడు షాక్లో మామూలు షాక్లో బిఫోర్ దాట్ నేను ఏమంటున్నా అంటే ఫేక్ వీడియోలో మీరు చెప్పే ముందు ఒకసారి లీగాలిటీ ఆలోచించండి. పోలీసులు విడుదల చేసిన వీడియోస్ ఇవి, వాటిని ఫేక్ అని కొట్టిపారేస్తున్నారంటే మీ దగ్గర ఒక ఆధారమైన ఉండాలి, లేకపోతే పోలీసులను ఛాలెంజ్ చేసే విధానమైన ఉండాలి. లలిత్ గారు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు పోలీసులు ఇంత సీన్ రీక్రియేట్ చేసి దాదాపు 400 సీసీ కెమెరాస్ ని మ్యానిపులేట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు అంత మ్యానిపులేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంత ఖర్చు పెట్టి దీన్ని మార్చాల్సిన అవసరం పోలీసులకి ఏంటి? అంటే పోలీసులకు ఇట్లాంటి ఉద్దేశాలు ఆపాదించడం వెనకాల అసలు ఈ మిషనరీస్ ఉద్దేశం ఏంటో తెలియజెప్పాలి అందరూ కూడా. అండ్ మోర్ ఓవర్ ఈ పాస్టర్స్ లో చూసుకుంటే అభినయ్ దర్శన్ అనేవాడు నిన్న ఒక కాల్లో మాట్లాడుతూ, అది ట్రాపా గ్రీపా పక్కన పెడితే వాడు మాట అన్నాడు, యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల గారు తాగుతారని మాకు కూడా తెలుసండి, కానీ ఆయన తాగుతారని మనం కమిట్ అయితే యావత్ క్రైస్తవ్యానికి దెబ్బ కాబట్టి మేము ఆ విషయం బయట పెట్టలేదు అని చెప్పేసి అన్నాడు. మరి అలాంటి వాళ్ళందరూ అంటే వాడికి ఎవరు చెప్పారు తాగుతాడు అని మాకు తెలుసు అని చెప్పి అన్నాడు కదా, వాడికి ఎవరు చెప్పారు చెప్పండి. సో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఆ ఆడియో కాల్ కూడా మేము విన్నామండి. ఆయన పాస్టర్ని కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఆయన పాస్టర్ కాదు, అభినయ్ దర్శన్ ఆయన మాకు చాలా సార్లు పాస్టర్ చెప్పుకుంటాడు. ఆయన అసలు మనిషి, ఆయన విగ్గు పెట్టుకున్నది ఒక రకమైన అండి, ఆయన విగ్గు తీసేసి వస్తే మీరు గుర్తుపట్టారు ఆయనని, మీ స్టూడియోలో గుర్తుపట్టారు. అది ఒరిజినల్ కాదు. మీరు టాపిక్ కాకపోతే ఏమంటున్నారంటే అక్కడ చాలా క్లియర్ గా ఆ ఫోన్ లో ఆయన ఆడియోలో ఉంది కదా, పాస్టర్ గానే ఒక దగ్గరనేమో సినిమా యాక్టర్ లాగా కనిపిస్తాడు, ఇంకో దగ్గర పాస్టర్ అవతారం ఎత్తుతాడు, ఇంకొక దగ్గర మొదటి భార్య భర్తగా పరిచయం అవుతాడు, ఇంకోసారి మూడో భార్యగా భర్తగా పరిచయం అవుతాడు. ఆయన బైబిలే యాక్సెప్ట్ చేయదండి, ఆయన పాస్టర్ అని ఎట్లా అంటాం?
కాదు బైబిల్ కానీ ఆయనే కదా ఫైట్ చేసింది, ఆయనే కదా బయటకు వచ్చి మాట్లాడింది, చాలా వేదికలపై ఆయనే మాట్లాడారు. ఒక నిమిషం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయము ఈస్ట్ గోదావరిలో ఉండే సుధాకర్ పాల్ అనే ఒక వ్యక్తి అన్న అభినయ అన్న నీకు తెలుసా ప్రవీణ్ పగడాల అన్న చనిపోయాడు అని చెప్పేసి మెసేజ్ పెడితే అప్పటి వరకు మనోడికి తెలియదు. ఎవరు ఈ అభినయ ఎవరు కూడా ఎవరు ఆయనది వీడియో పెట్టంటే అప్పుడు చూసి అవునా అని రాజమండ్రికి వచ్చి హంగామా చేసిండు, అంతే తప్ప ఇట్లా హంగామా చేసి మీరు అంటున్నటువంటి సంతాప సభలు లేకపోతే ఇవన్నీ పెట్టేది వాళ్ళే కదా, పేర్ల కోసం డబ్బు కోసమేనండి. ఎవరు వీళ్ళే రఘుముద్రి పీటర్ అనేటైనా పీటర్ నాయుడు అనే అవతారం ఎత్తిండు. తర్వాత జాన్ మాస్కో అనేటోడు చాలా మంది క్రైస్తవుల్ని మోసం చేసిండు, క్రిస్టియన్ నాయకుడిని అంటాడు, ఫేక్ గన్మెన్లను పెట్టుకుంటాడండి. వీళ్ళంతా ప్రవీణ్ పగడాల కోసం పోరాడిన వాళ్ళే, మోసగాళ్ళు డబ్బు కోసము పేరు కోసము. వాళ్ళ చరిత్ర ఒకసారి మీరు నన్ను లైవ్ లో పెట్టండి. సో టాపిక్ వేరే పోతుంది. ఎంతో మంది ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళంతా డబ్బు కోసం చేస్తారు. వాళ్ళంతా మీరాగానే ఆరోపణ చేశారు. మరి వాళ్ళు మీరాగానే వాడికి మద్యం సేవించడం అలవాటు లేదన్నారు, అసలు ప్రవీణ్ పగడాల కాదన్నారు. హనుమంతరావు గారు ఇచ్చినట్టుగా ఈ ఫోటోలు చూపించారు, అసలు ప్రవీణ్ పగడాలకి ఈ ఇష్యూకి సంబంధమే లేదని చెప్పారు. వాళ్ళు కూడా మీలాగానే మాట్లాడుకొచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళే మీరు ఇందాక అన్నట్టుగా ఆడియోలో కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని ఒప్పుకుంటున్నారు. వాళ్ళే వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసమే కదా. అసలు ఈ అభినయ దర్శనం అండి. చెప్పండి లలిత్ గారు. ఒక్క విషయం, ఇప్పుడు నీలరాజు గారు ఏమంటున్నారంటే జాన్ మస్క్ ఎవడో దొంగ, లేకపోతే రఘుముద్రి గారు దొంగ, లేకపోతే ఇంకోటి దొంగ అంటున్నారు. ఎంతమంది దొంగలు అవుతున్నప్పుడు ఈ ప్రవీణ్ పగడాల తాగుబోతు ఎందుకు కాకూడదండి? మేము కాబట్టి వాళ్ళందరూ దొంగలు, వ్యభిచారులు, దోపిడీదారులు అదొకే. కానీ ప్రవీణ్ పగడాల గతంలో నేను గంజాయి కూడా తాగేవాడిని, మందు తాగేవాడిని అని చెప్పాడు. అలాంటి వాడు చీకట్లో తాగటం మొదలెట్టాడేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ లో ఉన్నట్లే కదా. మరి అలాంటి తాగుబోతు కాదు, అసలు ముందు అలవాటే లేదు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంటైర్ పోలీస్ వ్యవస్థను అవమానించడం కాదా దీన్ని? ఓకే, అంటే ఇక ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్టం ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. హనుమంతరావు గారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, పోలీసులు 400 సీసీ ఫుటేజీలు పరిశీలించి అని. ఫస్ట్ అండి ఆయన చనిపోయిన తర్వాత కొన్ని మీడియాల్లో అవి చూపించారు. ఏవి ఆయన ఎవరో మద్యం షాపుల దగ్గర వెళ్ళినట్టుగా, ఆ తర్వాత రోడ్డు మీద బైక్ మీద వెళ్ళినట్టుగా అవన్నీ మీడియాలో చూపించి ఆయన ప్రవీణ్ అని చెప్పారు ఫస్ట్. దానికి మేము పోలీసులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ఆయన ప్రవీణ్ అని మేము చెప్పలేదు, మీడియా వాళ్ళకి మేము సీసీ ఫుటేజ్లు ఇవ్వలేదు అన్నారు. తర్వాత మరలా నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఎస్పీ అన్నది ఏంటంటే ఆ రోజు జర్నలిస్ట్ అడిగారు క్వశ్చన్, అది కూడా ఎలా వస్తున్నాయి అడిగినప్పుడు మేము వాటిని కన్ఫర్మ్ చేయట్లేదు అన్నారు ఆయన. అంటే కన్ఫర్మ్ చేయట్లేదు, వీడియోలను కన్ఫర్మ్ చేయట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి అదని కానీ మేము ఇవ్వలేదని కానీ, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని ఎక్కడ చెప్పలేదు ఆయన. అట్లా అన్నారు ఫస్ట్ లో. తర్వాత మరలా ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ సీసీ ఫుటేజ్ చూపించి మళ్ళీ ప్రవీణ్ ఎట్లా చెప్తారు? బట్ డెఫినెట్ గా ఒక సోర్స్ ఉంటుంది కదా, మీడియా వాళ్ళు కూడా ఒక సోర్స్ ఉంటుంది, మీడియా వాళ్ళు ఉంటారు. నేను ఏమన్నాను తప్పట్లేదు కదా. లలిత్ గారు ఆ రోజున ఐజీ గారు ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియోస్ కాదు అన్న విషయం ఎండార్స్ చేయలేదండి. ఆ వీడియోస్ గురించి ఆయన అన్న మాట ఏంటంటే అంటిల్ వి రిలీజ్ ద వీడియోస్ డోంట్ రిలై ఆన్ ఎనీథింగ్ అన్నారు. రిలీజ్ చేసే వరకు దేన్ని తీసుకోవద్దు ప్రామాణికంగా అని మాత్రమే చెప్పారు. అంతేగాని ఇదంతా అబద్ధపు వీడియోస్ అనే మాట ఐజీ గారు నోట్ రాలేదు. ఓకే, తర్వాత ఏమైంది, సేమ్ మీడియాలో ఏవైతే సీసీ ఫుటేజ్లు వచ్చినాయో మళ్ళీ ఐజీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కన్ఫర్మ్ చేసేటప్పుడు మళ్ళీ అయ్యే వీడియో చూపించినారు. మళ్ళీ అంటే మేము ఇచ్చేదాకా వేరే వాటిని నమ్మకండి అనేటువంటి మాట చాలా క్లియర్ చెప్పుకొచ్చారు కదా, మళ్ళీ అయ్యే చూపించారు కదా. మళ్ళీ నిజాలు కాకుండా వేరే చూపించమంటారా? మరి అయ్యి కదండి. అసలు వాళ్ళు ఎట్లా చెప్తారు ప్రవీణ్ పగడాలని? మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, ప్రవీణ్ పగడాలి